అందరికీ జైబీ. చేమకుర్తి మండలం బండ్లమూడిలో జరిగినటువంటి ఇటీవల దళిత కాలనీలో మాదిగపల్లెలో జరిగినటువంటి రెడ్డి కులానికి చెందినటువంటి కొందరు దాడి చేసి వారి పొలాన్ని కూడా వేసినటువంటి పంటని పూర్తిగా గొర్రెలు మేకలతో మేయించి వారిని నష్టపరిచినటువంటి విషయంలో అడగటానికి వెళ్ళినటువంటి దళితుల మీద దాడి చేస్తే 2 రోజుల క్రితం కూడా ఒంగోలుకి మందకృష్ణ మాదిగ గారు వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, స్థానికంగా సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా బిఎన్ విజయ్ కుమార్ గారు కూటమి అభ్యర్థిగా గెలిచినటువంటి వ్యక్తి, విద్యావేత్త, అన్ని తెలిసినటువంటి వ్యక్తి. సో విజయ్ కుమార్ గారు ఈ విషయంలో ఎంతవరకు బాధితులకు అండగా ఉన్నారు అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత అదే ఇక్కడ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మేరుగ నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ నాయకులు. సో ఈయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఈయన ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి, మంచి విద్యావేత్త, మాజీ మంత్రి. అయితే ఈయన కూడా బాధితుల్ని పరామర్శించారా? వారికి ఎంతవరకు సహాయ సహకారాలు అందించారు? ఆ కేసు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అసలు బాధితులకి అండగా ఉంటే ఇంత దారుణాలు ఎందుకు జరిగినాయి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నిస్తున్నారు మాట. కుల పోరాట నాయకులు, కులాలకు సంబంధించి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి మందకృష్ణ మాదిగ గారు వచ్చి పరామర్శించేంత వరకు స్థానిక నాయకులు ఏమైపోయారు, ఏం జరిగింది అనేది ఇప్పుడు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా నడుస్తున్న ప్రశ్న. ఇక్కడ ఎంతమంది దళితులు ప్రాణాలు పోతే తప్పితే ప్రభుత్వం దిగిరాదా ఒక విషయం. తర్వాత చూస్తే ప్రాణాలు పోతేనే ఎక్స్గ్రేస్ చేస్తారా? ప్రాణాలు పోతేనే కేసులు పెట్టుకుంటారా పోలీస్ స్టేషన్లో? ప్రాణాలు పోతేనే అయ్యో పాపం అని వార్తల్లో చెప్పించి అధికారులు వచ్చి చూసి రాజకీయ నాయకులు వచ్చి అంచనాలు వేసి వెళ్తారా? దెబ్బ తగిలింటే హాస్పిటల్లో బెడ్ల మీద ఉంటే వాళ్ళని పట్టించుకోరా? అంటే మీరు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే, బాధితుల్ని చూడాలంటే, పరామర్శించాలంటే వాళ్ళ ప్రాణాలు పోయి ఉండాలనా? ఇది రాజకీయ నాయకుల తీరు. ఒక్కసారి ఆలోచించండి. దళిత బహుజనుల పైన దాడులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి కూటమి ప్రభుత్వంలో. నేను కేవలం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీలో కూడా దాడులు జరగలేదని ఎక్కడ చెప్పట్లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కొంచెం దాడులు ఎక్కువగా అయింది. మరి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఫెయిల్యూర్ కాదా? పోలీసులు దీని గురించి కనీసం మాకు అన్యాయం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఒక్క కానిస్టేబుల్ని పంపించడం కూడా తప్పు కాదా? దళితులపైన దాడి జరిగింది అని చెప్పేటప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి దళితులు ఇంకా ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో దళితులు మనుగడ సాగించగలరు? ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఇలాంటి పరిస్థితుల నుంచి దళిత వర్గీయులందరూ కూడా బయటికి రావాలి. సో అందుకే దళితులందరూ కూడా పోరుబాట నడవాలని ఎన్నో ఉద్యమాల్లో వింటా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. రాజకీయ నాయకులు ఏమీ చేయరు, అధికారులు ఏమీ చేయరు, ప్రతి ఒక్కళ్ళు చైతన్యం రావాలనేదే ఈ వీడియో సారాంశం.